హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ అల్లు అర్జున్ గారికి పోలీసులు షాక్ ఇచ్చారు, ఆయన ఇంటికి వెళ్ళి మరోసారి నోటీసులు ఇచ్చారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. సార్ అసలు ఏం జరిగింది, ఎందుకు రెండోసారి నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది సార్? అల్లు అర్జున్కి మనకు బెయిల్ వచ్చింది, రెగ్యులర్ బెయిల్. ఆ బెయిల్లో కొన్ని కండిషన్స్ వచ్చాయి. ఆ కండిషన్లలో ఏంటంటే ఎవ్రీ సండే 10 నుంచి 1 గంట వరకు లోపల అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి. అది కాకుండా వాళ్ళు పోలీసులు ఎప్పుడైనా అడిగితే కూడా విచారణకు హాజరవ్వాలి. ఇది ఎప్పటి వరకు అంటే 2 నెలల వరకు. 2 నెలలు లోపల ఛార్జ్ షీట్ పెట్టేస్తే 1 మంత్లో ఛార్జ్ షీట్ పెట్టేస్తే ఇది ఆగిపోతుంది. అంటే ఛార్జ్ షీట్ పెట్టడమా లేకపోతే 2 నెలల టైమా, విచ్ ఎవర్ ఈజ్ అర్లియర్ అన్నది కోర్టు ఇచ్చింది. అందుకని ఈరోజు అల్లు అర్జున్ సండే కాబట్టి కాసేపట్లో బయలుదేరిపోతున్నాడని చెప్తున్నారు. అందుకనే చిక్కడపల్లి ఏరియా అంతా కూడా పోలీసులు మోహరించారు సెక్యూరిటీ కోసం. అల్లు అర్జున్ వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈ కాంటెక్స్లో ఒక న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే అల్లు అర్జున్కి రామ్గోపాల్పేట పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది వెళ్ళి వాళ్ళ మేనేజర్, అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి నోటీసులు అందజేసి వచ్చారు అనేది వార్త వచ్చింది. ఇది ఎందుకు నోటీసులు? ఇప్పుడు వరకు జరుగుతుండేది చిక్కడపల్లి పోలీసు. ఎందుకంటే సంధ్య థియేటర్ ఉన్న పరిధి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కాబట్టి వాళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినారు. కానీ రామ్గోపాల్పేట పోలీస్ స్టేషన్లో ఎందుకు వచ్చారు, అక్కడి నుంచి ఎందుకు వచ్చారు అంటే ఒక వార్త ఏమేమి వినిపిస్తుందంటే అల్లు అర్జున్ శ్రీతేజని పరామర్శించాలనే ప్లాన్లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. శ్రీతేజ్ ఎక్కడ ఉన్నాడు? కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు. కిమ్స్ హాస్పిటల్ వచ్చి సికింద్రాబాద్లో ఉంది. అది రామ్గోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడికి మీరు రావద్దండి అని నోటీసులు ఇచ్చారు. ఇక్కడికి వస్తే మళ్ళీ సేమ్ జరగచ్చు, మేము ప్రొటెక్షన్ ఇవ్వలేము, బందోబస్తు మేము ఇవ్వలేము అనేది చేశారు. అంటే గతంలో ఏమైందంటే ఇప్పుడు అల్లు అర్జున్ బెయిల్ విషయంలో కూడా హైకోర్టులో మన నిరంజన్ రెడ్డి అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అల్లు అర్జున్ రావద్దని ఎవరు చెప్పలేదు అక్కడికి. అట్లాగే అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, నన్ను రావద్దని ఎవరు చెప్పలేదు, రావద్దని చెప్పుంటే నన్ను పోలీసులు అడ్డుకోవాలి కదా, వాళ్లే ఆహ్వానించి నన్ను లోపలికి తీసుకెళ్లారు పోలీసులు అనేది చెప్పారు అతను. విజువల్స్ కూడా ఉన్నాయి. అతన్ని అల్లు అర్జున్ తీసుకెళ్ళాడు. అల్లు అర్జున్ టాప్ బాల్కనీలోకి వెళ్తే వాళ్ళు కూడా బాల్కనీలోకి వెళ్ళారు. అంటే ఆయన ఏ దశలో కూడా పోలీసులు అడ్డుకోలేదు. నిజంగా ఆయనకి పర్మిషన్ లేదనేది కానీ నిజమైతే ఆయన ఎందుకు అడ్డుకోలేదన్న దానికి కోర్టులో ప్రాసిక్యూషన్ కూడా ఆన్సర్ ఇవ్వలేకపోయింది. కాబట్టి అల్లు అర్జున్ రావద్దని చెప్పలేదు అనేది మేజర్ పాయింట్ అక్కడ. కానీ బయట అయితే మాత్రం పోలీసులు నోటీస్ కూడా రిలీజ్ చేశారు. అంటే ఆ లెటర్ రిలీజ్ చేశారు. ఆ లెటర్లో మేము బందోబస్తు ఇవ్వలేము, అల్లు అర్జున్ రావద్దని చెప్పండి అని థియేటర్కి ఇచ్చినట్టుగా వాళ్ళు రిలీజ్ చేశారు. థియేటర్ వాళ్ళేమో అది మాకు అందలేదని వీళ్ళు చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్లో ఏంటంటే ఒకవేళ అందినా థియేటర్ వాళ్ళు చెప్పకపోతే అల్లు అర్జున్కి సంబంధం లేదు. అల్లు అర్జున్కి ఎవరు చెప్పలేదు కాబట్టి అల్లు అర్జున్ వెళ్ళాడు. నిజంగా పోలీసులు అల్లు అర్జున్ రావద్దని చెప్పడమే నిజం అయితే అక్కడ ఎందుకు మరి ఆయన్ని ముందే అడ్డుకోలేదు? ఆయన నిజానికి అదేంటి అక్కడ ముషీరాబాద్లోనే ఆగాడు, మెట్రో స్టేషన్ దగ్గర ఆగి పైకి లేపి ఇచ్చేస్తున్నాడు. అక్కడ కూడా పోలీసులు ఉన్నారు. వాళ్ళకి అర్థమైపోతుంది కదా ఈయన అక్కడికి వెళ్తున్నాడని. అక్కడే ఆయన అడ్డుకొని ఉంటే అటే వెనక్కి వెళ్ళిపోయాడు. సో క్లియర్గా ఏంటంటే అల్లు అర్జున్ రావడాన్ని ఎవరు వ్యతిరేకించలేదన్న విషయం మామూలుగా అయితే అర్థమవుతుంది. సో అందుకని నిన్న కూడా రెగ్యులర్ బెయిల్ రావడానికి కూడా కారణం ఏంటంటే అల్లు అర్జున్ వాళ్ళు కేసు పెట్టిందే A11గా పెట్టారు. అంటే అల్లు అర్జున్ ప్రధానమైన ముద్దాయి అయితే చనిపోయిన దాంట్లో A1గా పెట్టేవాళ్ళు. సో A11గా పెట్టారంటే నా అర్థం ఆయనకు ముందు A10 ఉన్నారు ముద్దాయిలు. వాళ్ళు ప్రధానమైన వాళ్ళు. అంటే థియేటర్ యాజమాన్యం, థియేటర్ మేనేజ్మెంటు, దాని ఏమంటారు ఎక్కడైతే చనిపోయిందో దానికి సంబంధించిన మేనేజరు, ఫ్లోర్ మేనేజర్ అంటారు. ఇటువంటి ఫ్లోర్ మేనేజరు, టోటల్ జనరల్ మేనేజరు, యాజమాన్యంలో 8 మంది ఉన్నారు. వాళ్ళ మీద పెట్టారు ఫస్ట్ 10. ఆ తర్వాత అల్లు అర్జున్కి ఇన్ఫార్మ్ చేయలేదు. అల్లు అర్జున్ ఆ అమ్మాయి చనిపోయినప్పుడు అల్లు అర్జున్కి చెప్పి చేయలేదు, పోలీసులను అడ్డుకున్నారని చెప్పి అల్లు అర్జున్ పర్సనల్ స్టాఫ్ అంటే మేనేజర్ కావచ్చు, సెక్యూరిటీ హెడ్ కావచ్చు, వాళ్ళని ఇన్వాల్వ్ చేసి కేసులో. సో ఇవన్నీ అయినాక అల్లు అర్జున్ రంగంలోకి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే పోలీసులు ముందు జాగ్రత్తగా
భయపడుతున్నట్టుగా అర్థమవుతుంది. మళ్ళీ కానీ అల్లు అర్జున్ ఇప్పుడు శ్రీతేజను చూడడానికి పోతే ఇది అవుతుందండి. కానీ అల్లు అర్జున్ ఈ స్టేజ్లో శ్రీతేజను చూడడానికి పోతాడా అనేది కూడా డౌటే. నిజానికి అది అఫిషియల్ వార్త ఏమీ కాదు. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కండిషన్ బెయిల్ మీద ఉన్నారు. కండిషన్ బెయిల్లో కండిషన్స్ ఏమేంటి ఉన్నాయి. ఒకటి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్వెస్టిగేషన్కి ఆటంకం కలిగించకూడదు. సాక్షుల్ని బెదిరించడం కానీ, ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, ప్రలోభపరచడం కానీ చేయకూడదు. ఓకే. అలా ఇలాంటి కండిషన్లు ఉన్నప్పుడు అల్లు అర్జున్ తన మీద కేసు పెట్టిన భాస్కర్ వాళ్ళ అబ్బాయి శ్రీతేజ, కేసు పెట్టింది ఎవరు, కంప్లైంట్ ఇచ్చింది భాస్కర్. మరి ఇప్పుడు శ్రీతేజను పోయి కలిస్తే రేపు పొద్దున కోర్టులో ఎవరైనా కూడా వెళ్ళి ఇతను కండిషన్ బెయిల్లో కండిషన్ని ఉల్లంఘించాడు, ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వెళ్ళాడు అన్న ఇది వస్తుంది. కాబట్టి నాకు తెలిసి అతను వెళ్ళడు. లీగల్ అడ్వైజర్స్ కూడా అతనికి వెళ్ళొద్దని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళినా ఇంకా పెద్ద ఎఫెక్ట్ కాదు. వెళ్ళి ఉండాల్సింది ఫస్ట్లో వెళ్ళి ఉండాలి. అది అతను లేట్ చేశాడు. పవన్ కళ్యాణ్ కూడా అదే మెన్షన్ చేశాడు, నువ్వు జరగంగానే వెళ్ళి ఉండాల్సిందని. పైగా మళ్ళీ మరుసటి రోజు వచ్చి లేట్గా కూర్చొని, అది కూడా సినిమా ప్రమోషన్కి సంబంధించిన టీషర్ట్ వేసుకొని మాట్లాడడం అనేది కూడా చాలామందికి అల్లు అర్జున్ మీద వ్యతిరేకత రావడానికి అది కూడా కారణం. అంటే మనకి ఎప్పుడైనా ఆప్టిక్స్ అంటారు, అంటే పబ్లిక్ ఇమేజ్ని ఎట్లా మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఆయన సిన్సియర్గానే ఉండొచ్చు, సిన్సియర్గానే బాధపడి ఉండొచ్చు, సిన్సియర్గానే క్షమాపణలు చెప్పడానికి కూర్చొని ఉండొచ్చు. కానీ ఆ గెటప్ ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏ కాస్ట్యూమ్ వేసుకుంటున్నాము, ఎలా అపీర్ అవుతున్నాము, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది పబ్లిక్ ఇదే ఉన్నప్పుడు. కానీ అక్కడ అల్లు అర్జున్ నెగ్లిజెన్స్ ఇవి కనిపిస్తాయి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు అల్లు అర్జున్కు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రతిదీ లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఒక రాంగ్ స్టెప్ వేస్తే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ పెట్టకపోతే అసలు ఇక్కడి వరకు రాదనేది చాలామంది అభిప్రాయం. నిజానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం తప్పులేదు. ఆయన ముందు పెట్టలేదు కదా. అసెంబ్లీలోనే ఒక ముఖ్యమంత్రి ఆరోపణలు చేసినప్పుడు అది కూడా అత్యంత దుర్మార్గంగా అల్లు అర్జున్ వ్యవహరించాడు, చనిపోయిందన్న విషయం తెలిసి కూడా అల్లు అర్జున్ సినిమా చూసే వరకు నేను లేయని అన్నాడు. ఈ స్థాయిలో ఏ మనిషి కూడా అలాగా, నా వల్ల ఒక మనిషి చనిపోయిందంటే నేను చనిపోతే పోయింది, నేను సినిమా చూసి వెళ్తానని అనరు కదా మామూలుగా. కానీ ఇక్కడ అల్లు అర్జున్ అన్నాడని, ముఖ్యమంత్రి నాకు ఇన్ఫర్మేషన్ ఉందని నాకు పోలీసులు చెప్పారని ఆయన చెప్తుంటే దాన్ని కౌంటర్ చేయడంలో తప్పేముంది. కానీ దాన్ని కూడా తప్పన్నట్టుగా మొత్తం మీడియాలో ప్రధాన భాగం కానీ చాలామంది కానీ అల్లు అర్జున్ని క్రియేట్ చేశారు. అంటే నీ మీద ఆరోపణలు వస్తే కూడా నువ్వు మూసుకొని కూర్చోవాలి తప్ప సమాధానం చెప్పకూడదని. సో ఎందుకంటే ఒక్కోసారి సెన్సిటివ్గా ఉన్నప్పుడు మనం ఏం చేసినా తప్పుగా కనబడుతుంది. మాట్లాడితే తప్పు, మాట్లాడకపోయినా తప్పు. అతను చూడు మాట్లాడలేదు, ఎంత అహంకారం చూడు అంటారు. మాట్లాడితేమో అతను మాట్లాడాడు చూడు ఎంత అహంకారం అంటారు. కాబట్టి అలాంటి ఒక సిచ్యువేషన్ ఇప్పుడు అల్లు అర్జున్కి ఇంకా కూడా ఉంది. కొంతవరకు సెటిల్ అయింది అనేది అయితే బయటకైతే వార్త వస్తుంది. అల్లు అర్జున్ విషయాన్ని దిల్ రాజు తీసుకెళ్లి సెటిల్ చేశాడని. ఏదేమైనప్పటికీ ఇది సెన్సిటివ్ విషయం కాబట్టి శ్రీతేజను పరామర్శించాలని అతనికి ఉండొచ్చు.